దగ్గర ఈ మత్స్యకారులది ఫిషింగ్ హార్బర్ అది ఒక పెద్ద ఇది నడుస్తుంది. నిజంగా నెల్లూరు జిల్లా రాజకీయాలే కొంచెం బాగా ఉద్రిక్తంగా ఉన్నాయి చాలా కాలంగా, రెండు వైపుల నుంచి కూడా. ఆ జువ్వెల దిన్న దగ్గర ఇదివరకు తమిళనాడు నుంచి పడవలు వస్తే వీళ్ళు వాటిని అట్టి పెట్టారు. వాళ్ళు తమ పరిధి దాటి వచ్చారు. పైగా తమిళనాడు బోర్డ్స్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ అసలు మత్స్యకారులకు చేపలు పట్టుకునే అవకాశం కూడా లేకుండా పోతుందని చాలా ఆందోళన ఇదంతా పెరిగింది. ఉందా దాని మీద వాళ్ళు వాటిని అట్టిపెట్టారు. అయితే గత నెలలో మంత్రి నారా లోకేష్ అక్కడికి పర్యటనకు వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు ఆ పడవలు వదిలేశారు. సో పడవలు వదిలేస్తే మత్స్యకారుల్లో దాని మీద తీవ్రమైన అలజడి. రెండవది ఒక రెండు వర్గాలుగా కూడా వాళ్ళు విడిపోయి అసలు పట్టుకున్న పడవలు ఎందుకు పంపించేశారు, మన పొట్టగొట్టే వాళ్ళకి ఇదంతా చేస్తున్నారని. రెండోదేమో జువ్వల దీనిలో ఫిషింగ్ హార్బర్ కట్టాలని 2024లో అది మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళు కూడా కొనసాగించారు. అదే కొలిక్కి వచ్చింది. కానీ వచ్చిన దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే అక్కడ సాగర్ ప్రాజెక్ట్స్ అని ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించి ఆ నిర్మాణం కూడా జరుగుతుంది. సో ఈ సాగర్ ప్రాజెక్ట్ అనేది ప్రైవేట్ పరం అవుతుంది. మేము కట్టడం మొదలు పెడితే అది కాస్త ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది ఒక వర్గం, వైసీపీ వాళ్ళ విమర్శ కూడా. దీంతోపాటు రామాయపట్నం 4 రేవులు, ఈ 4 రేవులు కూడా మేము ప్రభుత్వ రంగంలో చేయాలంటే మీరు ప్రైవేటు చేస్తున్నారు. నిజానికి అక్కడ వాళ్ళున్నా వీళ్ళున్నా ఈ రేవులన్నీ మత్స్యకారుల కంటే ప్రైవేట్ పరమే అవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళే ఎక్కువగా వీటిని తీసుకుపోతున్నారు అన్నది అక్కడ బలమైన అభిప్రాయం ఉంది. జువల్దీనే కాదు, రామాయపట్నంలో కూడా ఉదాహరణకు బీపీఎల్, తర్వాత ఇంకా వేరే ఎలక్ట్రికల్స్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఇది ఒక విధంగా రాజకీయ కక్ష, రాజకీయ ఉద్రిక్తతకు, వివాదానికి దారితీసి బీద రవిచంద్ర ఉన్నారు కదా, ఆయన వీటన్నిటి వెనక ఉన్నారు అని ఒక వాదన. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అలాగే ఇటువైపున వైసీపీ ఆయన కూడా ఇది వరకు ఉన్నారు కదా, ఆయన రామరెడ్డి అనుకుంటా, కలిసే చేస్తున్నారు అనేదేమో పరిశీలకులు చెప్పే మాట. ఏదైతే జగన్ ఈరోజు నేను అక్కడికి టూర్కి వస్తున్నాను, మత్స్యకారులకు నేను కోసం కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తారని ఆయన మొన్న ప్రోగ్రాం ప్రకటించారు. దాంతో ఈ మత్స్యకారులందరూ సమావేశమై అందరు కానీ లేదా ఒక వర్గం కానీ జగన్ పర్యటనకు వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్లకు మేము జరిమానా వేస్తామని ఒక ప్రకటన చేశారు. బ్యాలెన్స్ చేయడం కోసం టీడీపీ దగ్గరికి వెళ్ళకూడదు, వైసీపీ దగ్గరికి వెళ్ళకూడదు, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, మత్స్యకారులుగా మన పల్లెకారుల న్యాయ సూత్రాల ప్రకారం మనం పరిష్కరించుకోవాలని ఒకటి చేశారు. కలెక్టర్ కూడా అక్కడ సిట్టింగ్ జరిపి మీరేమేం కావాలో కోరికలు చెప్పండి అని ఆయన కూడా విని వాటి అన్నింటి మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ఏం చెప్పినా కానీ ఒకటేమో అక్కడ రాజకీయమైన విభజన ఒకటి ఉంది, రెండోది చేపల వేటకు సంబంధించి వాళ్ళ జీవనాభివృద్ధికి సంబంధించి ఖచ్చితమైన సమస్య కూడా ఒకటి ఉంది, మూడవది ప్రైవేట్ వాళ్ళందరూ ఈ రేవులన్నీ తీసుకుపోతున్నారు అని అలజడి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే జగన్ ఈరోజు అక్కడికి వెళ్ళారు, ఆయన ముందుగా ప్రకటించి అక్కడ మేము ఇవన్నీ తెస్తే మీరు అన్నీ ప్రైవేట్ పరం చేస్తారా, మీరు అన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా, పల్లెకారుల పొట్ట కొడతారా, చంద్రబాబు నాయుడుకు మత్స్యకారుల మీద కొంచెం కూడా ప్రేమ లేదు, అంటే మా ప్రభుత్వం రాగానే ఇవన్నీ తీసుకొని మేము మత్స్యకారులకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, 4 పోర్ట్లు ఇదంతా అని. ఒక పెద్ద సమస్య అంటే కొన్ని లక్షల ఓట్లు మత్స్యకారులకు ఉన్నాయి. వీటి మీద ప్రధాన పార్టీలు దృష్టి పెట్టడం ఇక్కడ ఒక సమస్య. రెండోది స్థానికంగా ఎవరిది ఆధిపత్యం అనేది రెండో సమస్య. వీటన్నిటి మధ్య కొంత ఉద్రిక్తత వచ్చిన గతంలో పర్యటనలు అంత జరగలేదు మొత్తానికి. అయితే అక్కడ ఎవరు వస్తున్నారు అధికారంలోకి, వచ్చేది మనమే కదా అంటే అవును వచ్చేది మనమే కదా, కాబట్టి మనం వచ్చి ఇవన్నీ మళ్ళీ తీసుకుంటాము, వాళ్ళ చేతుల్లో లేకుండా చేస్తాము, ఈ రేవులు, ఈ ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా కలిస్తేనే మనం చాలా అని ఆయన ఒక తీవ్ర స్థాయిలోనే హెచ్చరికలు ఇవన్నీ కూడా చేశారు. రెండవది జరిమానా వేస్తారు, అది ఇది ఇన్ని చెప్పినా కానీ రైతులు వచ్చారు, మా పర్యటన విజయవంతమైంది అనే ఒక ఉత్సాహం కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మూడవది నెల్లూరులో
ప్రతిసారి పార్టీలు మారుతుంటారు. గతంలో వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది టీడీపీలోకి వెళ్ళారు, వాళ్ళంతా ఉన్నారు. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత కూడా వేముల ప్రశాంత్ రెడ్డి, వేముల ప్రభాకర్ రెడ్డి, అటు లేదా ఆనం రామనారాయణ రెడ్డి, ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ, ఈ పెద్దవాళ్ళందరూ సీనియర్లు అందరేమో కొంత అసంతృప్తిగా ఉంటే ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వాయిస్ లాగా ఈ మధ్య చాలా ఎక్కువగా ప్రతి ముఖ్యమైన సమస్య వచ్చినా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కూడా మాజీ వైసీపీ కదా, వైసీపీ మీద మొదటగా తిరుగుబాటు చేసిన వాళ్ళలో బహుశా ఆయన కూడా ఉంటాడు. సో ఈ విధంగా ఒకవైపు నుంచి రాజకీయ మథనం, ఇంకోవైపు నుంచి మత్స్యకారుల్లో వచ్చి ఉన్న సహజమైన అసంతృప్తి అన్నది తీవ్ర పరిస్థితికి దారితీస్తుంది. ఎలా వాళ్ళ జీవనోపాధిని కాపాడాలి, మనం ప్రైవేట్ పరం కావడం అంటే మటుకు వర్మ ముఖ్యమైన అంశం. రక్షణ ప్రాజెక్టులు చాలా భారీగా వస్తాయని చెప్తున్నారు. ఈ రక్షణ ప్రాజెక్టులు ఉంటేనే ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి, కానీ కాంట్రాక్టులు 100 కోట్లతో చేస్తారు నిర్మాణం. సో ఈ కట్టే వాళ్ళ దగ్గర కూడా ముడుపులు అడుగుతున్నారు. దీనివల్ల ఒక తీవ్రమైన ఏ వర్గానికి వెళ్ళాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి ఉంటుంది కదా, టోల్ గేట్ లాగా. సో ఇవన్నీ ఆ రాజకీయాలను బాగా కొత్త ఉడిగేట్ చేస్తున్నాయి. మీరు చూస్తే ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వరుసగా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి, అటు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. సో ఈ సమయంలో జగన్ నెల్లూరు జిల్లాను ఎంచుకోవడానికి కూడా ఒక సోషల్ క్లాసెస్ మీద దృష్టి పెట్టడం ఒకటైతే, ఏమైనా ఫిషింగ్ ఉంది ట్రబుల్డ్ వాటర్స్ అన్నట్టుగా ఇందులో ఏమైనా ఉపయోగం జరుగుతుందేమో అని అదొకటి. అయితే మీడియాలో ఒక వార్త అయితే వేముల పైన ప్రభాకర్ బీపీఆర్ అంటారు కదా, ఆయన జగన్ కలుసుకోబోతున్నారు అది ఇదని వార్తలు వచ్చాయి, కానీ అదైతే పెద్ద నిజం లేదు. చాలా చాలా దీనిగానే ఉన్నారు, గతంలో ఉన్నవి కొనసాగుతున్నాయని అంటున్నారు. సార్ శ్రీహరి అరెస్ట్ ఎలా చూడాలి? శ్రీహరి అరెస్ట్ ఇది ముఖ్యమైనది. శ్రీహరి గారు జర్నలిస్టు, జగన్ పాదయాత్ర పండించి ఆయనతో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓ గత ప్రభుత్వంలో ప్రధాన పౌర సంబంధాల అధికారిగా కూడా ఉన్నారు. ఇటీవల అయితే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా చేశారు. సో చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి తాము జరిపిన విచారణలో శ్రీహరి దానికి సంబంధం ఉన్నట్టుగా వచ్చిందని ఈరోజు ఉదయం తాడేపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన ల్యాప్టాప్, ఆయన ఫోన్ కూడా తీసుకున్నారు. తర్వాత ఆయన పోలీసులు తీసుకుపోయారు, ఎక్కడికైనా చెప్పలేదు అని వీళ్ళ ఆరోపణ. రెండోది తీసుకెళ్ళాక మళ్ళీ ఒకసారి వచ్చి వాళ్ళ ఇంట్లో కూడా గాలింపు చేశారు. ఈ విధంగా అంటే రెడ్ బుక్ రిటర్న్సా లేకపోతే అనేది ఒకటైతే, ఈ మధ్య హైకోర్టు కూడా సోషల్ మీడియా పోస్టుల తప్పులు మీరు ఎందుకు అరికట్టడం లేదని గట్టిగా హెచ్చరించటం, మంత్రివర్గం కూడా వీటిని ఉపేక్షించకూడదు, అంతకంతకు ఇవి పెరిగిపోతున్నాయని